నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. సో ఈరోజు ప్రతి ఆదివారం ఇక పొద్దునే జరుగుతామన్నమాట. చాలామంది రైతులు వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఒక యువ రైతు మాత్రము యూట్యూబ్లో ఇన్స్పైర్ అయ్యి ఒక బర్రెని తీసుకున్నారని మనకు తెలియజేయడం జరిగింది. ఒకసారి అయితే మరి తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చిరు బ్రో? మేము నల్గొండ నుంచి వచ్చినాం. నల్లగొండ నుంచి వచ్చిరా? ఈ మార్కెట్కి ఏ విధంగా వచ్చారు మీరు? మేము యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినాం. ఫస్ట్ ఇంతకుముందు చిలకబర్రెలు ఉండే, ఓకే, కాకపోతే బ్రీడ్ పెంచుకోవాలని వచ్చినాం అన్నట్టు. ఓకే అన్న, ఇప్పుడు ఈ బర్రెని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఎంత పడ్డది అన్న రేటు? దీనికి 55,000 పడ్డది. 55,000 పడ్డారు. ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు పాలిస్తుందా చూడ అని చూడకుండా బ్రీడ్ని చూసినాం అన్నట్టు. అన్న జాతిని చూసినాం, పాలను చూసుకోలే, ఓకే, ప్రెగ్నెన్సీ చూసుకోలే, జాతి ఉందా లేదా అని చూసుకున్నాం. ఇప్పుడు కామన్గా మీరు వచ్చి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తలు పాటించి తీసుకున్నారు. ఇప్పుడు కామన్గా కొత్త ఎవరైనా మీలానే స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఒకవేళ మార్కెట్కి పోతే ఎట్లా, ఏ విధంగా ప్రొసీజర్? మార్కెట్ పోతుంది అంటే ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న రేట్ ప్రకారం లీటర్ 50 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. ఆ రకంగా 1,20,000 1,50,000 పెట్టి బర్రెలు తెచ్చే బదులు ఈ నార్మల్ జాతి ఉన్న బర్రెలను తెచ్చి సూడి చేసి అమ్మితే మంచిగా ఉంటుంది అని మా ఆలోచన. అంటే ఇప్పుడు డైరీ పర్పస్ తీసుకున్నారా? డైరీ పర్పస్ కాదు, మాకు ఖాళీ ల్యాండ్ ఉంది. ఓకే, ఈ బర్రెలని బ్రీడ్ తయారు చేయాలని మా ఉద్దేశం. ఓకే అన్న, ఇప్పుడు ఏమైనా పాలు ఇస్తుందని చెప్పిరా అన్న? ఇప్పుడు పాలు 5 ఇస్తారు ఉంది కానీ మాకైతే ఏం నమ్మకం లేదు. 5 ఇస్తా అని చెప్పిరా? మాకేమైనా జస్ట్ బ్రీడ్ కోసం అని తీసుకున్నాం. బ్రీడ్ కోసం అని తీసుకున్నాం. ఏ బ్రీడ్ అని చెప్పారా అనేది? ఇది ముర్రా అని చెప్పారు. ముర్రా అని చెప్పారా? ఓకే ఓకే అన్న. సో ఫైనల్గా కొత్తగా ఇప్పుడు మీలానే యూట్యూబ్ ఛానల్ చూసి ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఏం సలహా అంటే మధ్యలో దళారులు ఎక్కువయ్యారు. ఓకే, జెన్యూన్గా తెలుసుకొని దాని గురించి అవగాహన ఉంటుందో తీసుకోవాలి. ఓకే ఓకే. సో అయితే అన్నగారు ఏమంటున్నారు అంటే ఎప్పుడైనా మార్కెట్కి వస్తే టెంప్ట్ కావద్దు, ఒక 2-3 మార్కెట్లు మీరు తిరిగి మీరు ఒక అవగాహన పెంచుకున్న తర్వాత అసలు దానికి అంత రేటు పెట్టవచ్చా లేదా అన్ని విధాలుగా మీరు ప్రొసీడ్ అయిన తర్వాతనే మీరు తీసుకోవాలని, ఒక మార్కెట్కి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలని మనకు యువ రైతు అన్న గారు మనకు తెలియజేయడం జరిగింది. అన్న మీ పేరు అన్న? అనిరుద్ధి యాదవ్. ఇక్కడ కూడా ఇంకో రైతు ఇక్కడ బర్రెని తీసుకోవడం జరిగింది. నమస్తే అన్న. అన్న ఇక్కడ నుంచి వచ్చిరన్న? ఇక్కడ శంషాబాద్ దగ్గర నాగారం అన్న. శంషాబాద్ దగ్గర. ఓకే, ఈ బర్రెని తీసుకున్నారన్న? అవునన్నా. కే అన్న ముర్రా అన్న. ఎట్లా పాలిస్తుంది అన్న? ఇది సుడితోనుందా? సుడుంది, పాలిస్తుంది అన్న. పాలిస్తుంది, దుడ్డే లేదు? దుడ్డే లేదన్న. ఓకే, ఎన్ని లీటర్లు పాలిస్తుంది అన్న? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 3 అని చెప్పారన్న. 3. ఓకే, ఎంత పడింది అన్న రేటు? 70,000 పడింది అన్న. 70,000. ఎట్లా ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారన్న మీరు? అంటే ఇప్పుడు కామన్ ఎవరైనా రైతు వచ్చి మార్కెట్లో కూడా తీసుకోవాలంటే మీరు ఏ విధంగా తీసుకున్నారు? అట్లా మన సుడి కన్ఫర్మ్ చెక్ చేయించుకోవాలి. డాక్టర్తో చెక్ చేయించుకున్నారు కదా? చెక్ చేయించుకోవాలి, 4 రొమ్ములు చెక్ చేసుకోవాలి, పండ్లు గిటం చెక్ చేసుకోవాలి, లేతదా ముదురుదా అనేది. అలా దాన్ని బట్టి సెలెక్షన్ చేసుకోవాలన్న. ఓకే ఓకే. ఇంతమందికి వచ్చారన్న మార్కెట్కి? వచ్చినా 2-3 వారాల నుంచి వస్తున్నా. ఓకే ఓకే అన్న, 2-3 వారాల నుంచి వచ్చి ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ఇప్పుడు ఒక బర్రెని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాని సుడి ఉందా లేదా అని అన్ని విధాలుగా చెక్ చేసుకున్నాను కూడా మనకు తెలియజేశారు. ఎన్ని నెలల సుడి ఉందన్న? 4 నెలల సుడి ఉందన్న, కన్ఫర్మ్ ఉంది. ఓకే ఓకే, 4 నెలల సుడి.